జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అందులో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గానికి 3500 ఇళ్లు అందించామని మంత్రి తెలిపారు. గురువారం సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమై, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానందులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం బస్టాండ్ రింగ్ సెంటర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ పగటి కలలు కంటోదని, అధికారంలో లేని వారు ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల దొరల పాలనకు ప్రజలు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారని, మళ్లీ అదే మాటలతో వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గానికి అన్ని విధాల అండదండలు ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఒక్క విడతలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరిగిందని, మరో 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. సన్న బియ్యం, ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, గురుకులాలు వంటి పథకాలను అమలు చేశామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే సహకరించామని, త్వరలో మరో 25 కోట్ల నిధులు అందనున్నాయని వెల్లడించారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8కి 8 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఉచితంగా ఇవ్వడం కానీ, వాళ్ళ కంటింజెంట్ వర్కర్స్ ఇవ్వడం కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలలు నిర్మించడం కానీ, ఇట్లా ప్రతి కన్ను సైగల్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల లాగానే ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతలు లేవన్నది స్పష్టంగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి తెలుసు. ఈ సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉన్న నా కుటుంబ సభ్యులకి తెలుసు. ప్రతి విషయం గడిచిన 2 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిత్యమో ప్రజల మౌనే చెప్తూ ముగింపు చేసుకోండి. దొరల పాలనలో సామాన్యులకి ఒరిగింది లేదు. కాబట్టి మీకు గతంలో ఎలానైతే ఫలితాలు వచ్చాయో ఈ 23 సత్తుపల్లి మున్సిపాలిటీలోని 23 డివిజన్లకి 23 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒక్కసారి వారి పేర్లు ఈ వేదిక ద్వారా మీకు తెలప. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి 23కి 23 మనస్ఫూర్తిగా మీరు గెలిపిస్తారనే పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. చివరిగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు, రంగురంగుల కండాలు వేసుకుని వస్తున్నారు. మేము ఇది చేస్తాము అది చేస్తామని అంటున్నారు. మీ డివిజన్లకి, మీ ఓట్లకి వాళ్ళు వచ్చేటప్పుడు, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అడగాల్సింది ఒక్కటే, మీరు ఎమ్మెల్యే హోదాలో చెప్తున్నారా, ఎంపీ హోదాలో చేస్తున్నట్టున్నారా, మంత్రి హోదాలో చేస్తున్నట్టున్నారా, లేకపోతే ఇంకా కలలో మీ దొరవారు ముఖ్యమంత్రి ఉన్నాడు చేస్తామని అనుకుంటున్నారా అని ఒక్కసారి నిగ్గదీయండి. ఎలా చేస్తావు నువ్వు? ఏమి పదవితో చేస్తావు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయి ₹1 గ్రాంట్ శాంక్షన్ చేస్తావు? నువ్వు ఏ పని చేయాలన్నా మీ దీవెనలతో ఉన్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం. కాబట్టి సత్తుపల్లి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అనుభవజ్ఞులు, అపారమైన అనుభవం ఉంది. వారికి తెలుసు అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ అధికార పార్టీ చేస్తే తప్ప ఒక్క ఇల్లు రాదు, ఒక్క రోడ్డు రాదు, ఒక్క ఇళ్ల స్థలము రాదు. వాళ్ళు చెయ్యగలిగేది గుండు సున్నా అన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని నా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కాబట్టి ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా మీ ఓటు ఏ ప్రతిపక్షానికి వేసినా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని గమనించి మీ అందరి అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి అత్యధిక ఓట్లతో గెలిపించి చిన్న పని నుంచి పెద్ద పని వరకు స్థానిక ఎమ్మెల్యే గారు దయానంద్ గారు,
సహాయ సహకారాలతో ముగ్గురు మంత్రులు కూడా వారికి పూర్తిగా మా అండదండాలుంటాయి. కాబట్టి పూర్తి సహకారము గౌరవ ముఖ్యమంత్రి గారిది కూడా ఉంటది. అభివృద్ధిని వడివడిగా నడిపించాలి సత్తుపల్లి పట్టణంలో అంటే మీ బోర్డు 23కు 23 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వైఎస్ఆర్సీపీ తమ్ముళ్ళు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలుపు కోసం ఆర్నిశలు కష్టపడుతున్నందుకు జనసేన మిత్రులు కూడా అందరూ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నందుకు మీ సీనన్నగా వారందరికీ శిరస్సు వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.